For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి, అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి. లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజుడు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వీరికి ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి 7వ స్థానంలో జరుగుతుంది. సో ఎప్పుడైతే 7వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి జరుగుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ వెయిట్ మీద ఉంటుంది. దీని ప్రభావము అంటే ఇది ఎక్కువగా షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే తొందరపడి ఏదో కొనేసాం, సెల్ చేసాం, బై చేసాము, దీని ఎఫెక్ట్ దీని మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే సంతానం పొందే విషయాల్లోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది వీరికి, మనీ మ్యాటర్స్ విషయంలోని. దీంతో పాటు మరి ఏదో ఒక మంచి కూడా జరుగుతుంది కదా, అంటే వ్యాపార లాభాలు, కొత్త వారితో లావాదేవీలు జరపడం, కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం వల్ల గతంలో మీరు తీసుకునే ప్రోడక్ట్ కంటే బెటర్ ప్రోడక్ట్స్ వాళ్ళ వల్ల రావడం కానీ, కొత్త అగ్రిమెంట్స్ అవ్వడం కానీ, వాటి మూలంగా కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 6వ స్థానంలో కుజుడు ఉన్నందుకు శత్రువుపై జయం కూడా ఉంటుంది. అంటే శత్రువు నిలబడలేడు, శత్రువు పరిస్థితి డౌన్ అయిపోతుంది ఈ వృశ్చికం వారికి ప్రత్యేకంగా చూసుకుంటే. కాకపోతే వీరికి 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు అర్ధాష్టమ శని అంటారు. ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం, పర్టికులర్గా అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే గృహ నిర్మాణము, విద్య కోసం వేరే ప్రాంతాలు వెళ్ళి చదువుకునే విషయము. సహజంగా 4వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు, చదువు మీద పుస్తకం పట్టుకుంటారు కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు, మళ్ళీ మైండ్ ఎటో వెళ్ళిపోతుంది, మళ్ళీ పక్కన పడేస్తారు, అట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని వీరికి నువ్వులు దానంగా ఇస్తూ ఉంటే ఇబ్బంది అనేటువంటిది రాదు పర్టికులర్గా. అది ఇక ఉద్యోగ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వారికి బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ దేవుణ్ణి స్మరిస్తే మంచిది అంటారు గురుగారు? వీరు ఎక్కువగా దత్తాత్రేయుడిని స్మరించాలమ్మా. మెయిన్గా దత్తాత్రేయుడిని, రాజరాజేశ్వరి వారిని స్మరించడం మంచిది.